వెల్కమ్ టు ప్రైమ్ టైమ్. నేను రాజేశ్వరి. ముందుగానే మోదీపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మోదీ బీసీ కాదు, కన్వర్టెడ్ బీసీ అని అన్నారు. 2002 వరకు ఉన్నత వర్గాల్లో మోదీ ఉండేవారన్నారు. మోదీ సీఎం అయ్యాక ఆయన కులాన్ని బీసీలో కలిపారని అన్నారు. మోడీ గారు వాస్తవంగా బీసీ కాదయా, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. నేను చాలా జాగ్రత్తగా పదం వాడుతున్నా, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. 2001 వరకు ఆయన ముఖ్యమంత్రి కానంత వరకు ఆయన కులము గుజరాత్ రాష్ట్రంలో ఉన్నత వర్గాలలో ఉండే. ఆయన ముఖ్యమంత్రి అయినాక ఆ కులాన్ని తీసుకొచ్చి బీసీలో కలుపుకున్నాడయా చట్టం చేసి. ఆయన పుట్టుకతో బీసీ కాదు, నరేంద్ర మోడీ గారు పుట్టుకతో బీసీ కాదు, పుట్టుకతో ఉన్నత కులము. కానీ 2001లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కులాన్ని తీసుకొచ్చి బీసీ కులాలలో కలిపి మీ దాంట్లో ఇత్తేసి పొత్తుగూడిండు. ఇక మీ ఇష్టం, ఆ పైన మీ ఇష్టం. ఆయన కుర్చీలో నేను బీసీని ఉన్నా కదా, మీకు అందరికి ఎందుకు అంటుండు? ఆయన సర్టిఫికెట్ ఈరోజు బీసీ ఉండొచ్చు, కానీ మనస్తత్వం మాత్రము బీసీల వ్యతిరేక మోడీ గారు నేను బీసీని అంటాడు. మోడీ బీసీ రిజర్వేషన్లను దారి మళ్లించే ప్రయత్నం జరుగుతోందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. సీఎం రేవంత్ ప్రధాని కులంపై చర్చ కోరుతున్నారన్నారు. 1994లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రధానమంత్రి ఓబీసీగా జాబితాలో ఉన్నారని గుర్తు చేశారు. అనంతరం రాహుల్ గాంధీ ఏ కులానికి చెందినవారు, అతని మతం ఏంటి, అతనికే తెలియదా లేక మీకు తెలియదా అంటూ ప్రశ్నించారు. ముస్లింలకు రిజర్వేషన్ ఉండదని, రిజర్వేషన్లలో అలాంటి ప్రయత్నం ఏదైనా ఉంటే తాము అడ్డుకుంటామని బండి సంజయ్ ట్వీట్ చేశారు. సీఎం రేవంత్ కు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కౌంటర్ ఇచ్చారు. ముందు రాహుల్ కులమేంటో చెప్పాలన్నారు. మోదీ కులం ఓసీ నుంచి బీసీకి వచ్చిందని రేవంత్ ఇప్పుడే కనిపెట్టినట్టుగా మాట్లాడుతున్నారు అంటూ ఎద్దేవా చేశారు. మోదీ గురించి మాట్లాడే హక్కు రేవంత్ కు లేదన్నారు. మోదీ కేబినెట్లో 17 మంది బీసీ మంత్రులున్నారని, రేవంత్ కేబినెట్లో ఉన్నది 2 బీసీలని గుర్తు చేశారు. ప్రధాని మోదీపై యుద్ధానికి సిద్ధమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. యూత్ కాంగ్రెస్ ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న సీఎం దేశంలో కులగణన చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులను రాబడదామన్నారు. ప్రభుత్వంపై విమర్శలు చేయటం కాదు, రీజనల్ రింగ్ రోడ్ ఏమైందో చెప్పాలి అని కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. ప్రధాని మోదీపై యుద్ధానికి యూత్ కాంగ్రెస్ నేతలతో కలిసి సిద్ధంగా ఉన్నామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. పనిచేసే వారికే పదవులు దక్కుతాయన్నారు సీఎం రేవంత్. ఢిల్లీ నుంచి కాదు, గల్లీ నుంచి వచ్చిన వారికే కీలక పదవులుంటాయన్నారు. ఆనాడు హనుమంతరావు గారి యువజన కాంగ్రెస్ లో పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, చంద్రశేఖర్ రావు గారు కావచ్చు, రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి రాజకీయాలలో రాణించిందంటే యువజన కాంగ్రెస్ లో వాళ్ళు పొందిన శిక్షణ, యువజన కాంగ్రెస్ ఇచ్చిన అవకాశాలు. ఈనాడు రాష్ట్రంలో సీనియర్ నాయకులు షబ్బీర్ అలీ గారు కావచ్చు, లేకపోతే ఈనాడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ గారు కావచ్చు, లేదా మంత్రివర్గంలో ఉన్న మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు, ఈ రోజు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కావచ్చు, అదే విధంగా లోక్సభలో ఎన్నికైన చామల్ కిరణ్ రెడ్డి నుంచి మొదలు పెడితే చాలా మంది యువజన కాంగ్రెస్ లో కార్యకర్తలుగా తమ ప్రయాణాన్ని మొదలుపెట్టి ఈ రోజు రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయిలో వివిధ హోదాలలో రాణించారు. రాష్ట్ర స్థాయిలో వివిధ హోదాలలో ఉన్న యువ మిత్రులకు నా సూచన ఒక్కటే, కష్టపడితే తప్పకుండా ఫలితం ఉంటుంది. కష్టపడ్డోని కాపాడుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు తీసుకుంటారు, ముఖ్యమంత్రిగా నేను తీసుకుంటా. కష్టపడకుండా నాయకుల చుట్టూతో తిరుగుతాం, నాయకులకు ఫ్లెక్సీలు కడతాం, కనపడినప్పుడు దండం పెడతాం, దండలేస్తామని ఎవరన్నా అనుకుంటే పదవులు మర్చిపోండి. మీరు దండం పెడితే నేను 2 సార్లు దండం పెడతా, కానీ పదవి మాత్రం ఇయ్య. ఎవరైతే సమస్యల మీద పార్టీ పక్షాన వీధి పోరాటాలు చేస్తారో, ప్రజా సమస్యల మీద ప్రజల దగ్గరికి వెళ్లి అండగా నిలబడతారో వాళ్ళకే ఈ ప్రభుత్వంలో గుర్తింపు ఉంటుంది. నాయకుడు నాకు తెలుసు కాబట్టి నాకు పదవి వస్తది, లేదంటే ఢిల్లీలో నాకు ఎవరో ఉన్నారు, ఢిల్లీ కోటాలో ఇక్కడ ఏదో వస్తది అని ఎవరన్నా అనుకుంటే అది భ్రమనే అని చెప్పి నేను ఈ సందర్భంగా స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నా. ఢిల్లీ నుంచి కాదు, గల్లీ నుంచి రావాలి పైకి. ఢిల్లీ నుంచి పై నుంచి కిందకు వచ్చే పదవులు వచ్చే కాలం పోయింది. గల్లీలో పేదల మధ్య ఉండి పేదల సమస్యల మీద కొట్లాడిన వాళ్ళకి తప్పకుండా అవకాశం ఉంటుంది.
మీతో పాటు నేను సిద్ధం. అవసరం అనుకుంటే మోడీ మీద యుద్ధం ప్రకటిద్దాం. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, కేంద్రం నుంచి రావాల్సిన మంజూరీలు రాలేదు. మనం మెట్రో రైలును ఎక్కడ పెట్టిండు, మన రీజనల్ రింగ్ రోడ్ ఎక్కడ పోయింది, ఇలా మూసీ రివర్ అభివృద్ధి కోసం ₹1 నిధులు ఇస్తలేడు. కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాలి. ఇవాళ మీరు మంత్రులై బుగ్గకారుల తిరుగుడు కాదు, తెలంగాణకి ఏం తెచ్చిండ్రో చెప్పులు. కేంద్రం నుంచి ప్రచారం చేయడానికి వస్తారంటాయమ్మో తెలంగాణకి ఏదో ఇచ్చిండ్రని. ఏమి ఇచ్చిండ్రో? బీహార్ కి ఇచ్చిండ్రు, గుజరాత్ కి ఇచ్చిండ్రు, ఇతర రాష్ట్రాలకు ఇచ్చిండ్రు తప్ప తెలంగాణ పైసకు చిల్లి గవ్వగూడి ఇయ్యాలి. ఇవాళ ₹1 కేంద్రానికి మనం పన్ను కడితే 42 పైసలు మనకు వస్తున్నాయి. బీహార్ ₹1 పన్ను కడితే ₹7 తీసుకుపోతున్నారు. ఉత్తరప్రదేశ్ ₹1 కడితే ₹3 తీసుకుపోతున్నారు. మరి తెలంగాణ ఏం పాపం చేసిందా? ₹1 కడితే 42 పైసలు ఇస్తున్నావు అంటే 58 పైసలు నువ్వే మా సొమ్ము దొబ్బుతున్నావు మోడీ గారు. అందుకే కిషన్ రెడ్డి, బండి సంజయ్ అనుకుంటున్నారు ఏ దానికైనా కొంత సమయం ఉండాలని సంవేదనం పాటిస్తున్నాం. తొందరలోనే కార్యాచరణ ఉంటది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చేస్తున్న అన్ని సమస్యల మీద కార్యాచరణ తీసుకుంటాం. ప్రజా సమస్యల మీద కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ మీద చేసే పోరాటంలో మీరు ముందు బాగానే ఉండాలి. మీరందరూ కూడా భవిష్యత్తులో రాణించాలి. 1931 తెల్ల దొరలు పాలించినప్పుడు కులగణన జరిగింది. దాదాపుగా 95 ఏళ్ల నుంచి స్వతంత్రం వచ్చినాక నరేంద్ర మోడీ 3 సార్లు ప్రధానమంత్రి అయినా బీసీ కులగణన జరగలేదు. ఇవాళ నా రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం, కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నేతృత్వంలో ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేసిన ప్రభుత్వం ఈ దేశంలోని ఏకైక ప్రభుత్వం. లెక్కలు తేల్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మాదిగా ఉపకులాల వర్గీకరణ 35 ఏళ్ల నుంచి కొట్లాడినరు. చాలా మంది పిల్లలు చచ్చిపోయింది. సుప్రీం కోర్టు వరకు పోయింది, పార్లమెంట్ వరకు పోయింది. మోడీ గారు కృష్ణా మాదిగను 4 సార్లు కౌగిలించుకున్నాడు కానీ అది ధృతరాష్ట్ర కౌగిలిగానే మిగిలింది తప్ప మాదిగ ఉపకులాల వర్గీకరణ చేయలే. కానీ మీ ప్రభుత్వం ప్రజా పాలనలో మాదిగ ఉపకులాల వర్గీకరణ అమలు చేసి దేశంలోనే మొదటి రాష్ట్రంగా నిలబడి దేశంలో దశాబ్దాల కొద్దీ వాయిదా పడుతున్న సమస్యకు పరిష్కారం చూపించిన మొదటి సంవత్సరంలోనే ఇన్ని గొప్ప కార్యక్రమాలు చేసిన ప్రభుత్వం ఈ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. సీఎం రేవంత్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం పీఠం దక్కిన రేవంత్ బుద్ధి పెరగలేదంటూ విమర్శించారు. ఎవరికి సమాజంలో జీవించే హక్కు లేదో ప్రజలను అడుగుదామన్నారు. తెలంగాణ సమాజమంతా రేవంత్ రెడ్డిని చీకొడుతోందన్నారు. రేవంత్ తన దిగజారుడుతనాన్ని మరోసారి ప్రదర్శించారన్నారు. రాహుల్పై నీకున్న కోపాన్ని కేసీఆర్పై చూపితే ఎలా అంటూ ప్రశ్నించారు. నీ ఉనికి చాటుకోవటానికి కేసీఆర్పై ప్రేలాపనలా అంటూ ధ్వజమెత్తారు. తెలంగాణ చరిత్ర గతిని మార్చిన కేసీఆర్ స్థానం ప్రజల హృదయాల్లో పదిలంగా ఉందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం దశ దిశ లేకుండా పనిచేస్తోందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోసం కేంద్రం నిధులు ఇవ్వట్లేదని బద్నాం చేస్తోంది అంటూ మండిపడ్డారు. తెలంగాణలో ఆర్థిక సంక్షోభం త్వరలో వస్తుందన్నారు. రాష్ట్రంలో 1వ తేదీ ఉద్యోగులకు జీతాలు ఇవ్వటం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలన్నారు. కేంద్రం 8 టెక్స్టైల్ పార్కులను ప్రకటిస్తే 1 తెలంగాణకి ఇచ్చామన్నారు కిషన్ రెడ్డి. 13-14 నెలలు కావస్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. 100 రోజుల్లో పరిష్కారం చేస్తున్నటువంటి 6 గ్యారంటీలు గాని, మిగతా ఇచ్చినటువంటి 420 సబ్ గ్యారంటీలు గాని ఏ ఒక్క హామీ కూడా పూర్తి స్థాయిలో అమలు చేయకుండా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వైఫల్యించింది. మిగులు బడ్జెట్స్ గా ఉన్నటువంటి తెలంగాణ ఈరోజు టిఆర్ఎస్ పాలనలో, కాంగ్రెస్ పాలనలో అప్పుల రాష్ట్రంగా మారిపోయింది. ఈరోజు ఏ రకమైనటువంటి పరిస్థితి ఉందంటే ఉద్యోగస్తులకు ఇవ్వాల్సినటువంటి, ఉపాధ్యాయులకు ఇవ్వాల్సినటువంటి డిఏలు ఇవ్వడం లేదు. వేతన సవరణ సంబంధించి పిఆర్సి ఇంతవరకు ప్రకటించలేదు. వరంగల్లో మెగా టెక్స్టైల్ పార్క్ ప్రకటించాము. మన ఈ యొక్క కరీంనగర్ లో యూరియా ఫ్యాక్టరీకి నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేసి వారే ప్రారంభించారు. ఎన్టీపీసీ ఆధ్వర్యంలో సుమారు ఈరోజు 5,000-6,000 కోట్ల రూపాయలతోటి విద్యుత్ ఉత్పత్తి జరుగుతా ఉంది. ఇంకా మరికొంతగా కొన్ని యూనిట్లు వస్తాయి. సమ్మక్క సారక్క గిరిజన విశ్వవిద్యాలయం 1,000 కోట్ల రూపాయలతోటి కేంద్ర ప్రభుత్వం నిర్మాణం చేస్తాం. కేంద్రం ఏం చేసింది? నేను కేసీఆర్ని అడుగుతా ఉన్నాను, రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నాను. కేసీఆర్, రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా కలిసి వస్తారా, విడివిడిగా వస్తారా? రండి. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము తెలంగాణకి ఏం చేసిందో ఈ 10 సంవత్సరాలుగా ప్రతి విషయంలో కూడా చర్చించడానికి సిద్ధంగా.
ప్రజా ఆరోగ్యం అంటే సీఎం రేవంత్ రెడ్డికి శ్రద్ధ లేదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలో డంపింగ్ యార్డ్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ రైతులు నిరసన చేపట్టారు. రైతులు స్థానికులకు మాజీ మంత్రి హరీష్ రావు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా డంపింగ్ యార్డు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందన్నారు. ప్రజా ఆరోగ్యం దెబ్బతింటున్నా రేవంత్ సర్కారు పట్టించుకోవటం లేదన్నారు. మా నల్లవెల్లి ప్యారానగరు మా గుమ్మడిదల మండలం అంతా ఆగమైపోతుంది. ఆ డంప్ యార్డ్ ఇక్కడ వేస్తే మా భూగర్భ జలాలు కలుషితమైపోతాయి. ఈ చుట్టుపక్కల పర్యావరణం దెబ్బతింటది. మా పిల్లల ఆరోగ్యాలు దెబ్బతింటాయి. మాకు లేని రోగాలు వస్తాయి. ఆ నర్సాపూర్ చెరువు ఇవాళ పర్యాటకానికి చిరునామాగా ఉన్నటువంటి నర్సాపూర్ చెరువు రేపు పూర్తిగా కలుషితమైపోతుంది. మాకు ఈ గుమ్మడిదల మండలమే ఆగమైతుంది కనుక ఈ డంప్ యార్డు వద్దు అని మీరు అంటున్నారు. నిజానికి గతంలో కూడా మీరందరూ కూడా అప్పుడు నా దృష్టికి మైపాల్ రెడ్డి అప్పుడు ఎమ్మెల్యే గారు కావచ్చు, వీళ్ళందరూ వచ్చి ఇక్కడ వద్దని నాకు చెప్తే అప్పుడు నేను ప్రభుత్వంలో మాట్లాడి దీని పనులను ఆపించి అది ఇక్కడ జరగకుండా మేము చేసినాం. కానీ ఇప్పుడు ఎట్లా చేస్తుందంటే ఏదో ఎమర్జెన్సీ లెక్క అర్ధరాత్రి 12 గంటలకు వచ్చి ఊర్ల మీద పడి 100-150 మంది మగోళ్ళని ఎత్తుకపోయి సంగారెడ్డిలో పోలీస్ స్టేషన్ లో పెట్టిండ్రు. ఒకటేసారి దొంగలు ఊరి మీద పడ్డట్టు ఓ 1000 మంది పోలీసోళ్ళు, 400-500 టిప్పర్లు రాత్రికి రాత్రి పనులు చేసి ఈ మొత్తానికి ఈ డంప్ యార్డ్ ను పెట్టేటువంటి ఒక కుట్రను కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలకు టీపీసీసీ చీఫ్ క్లాస్ స్పీకర్. గత ప్రభుత్వం కంటే సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నా ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లటం లేదన్నారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి మైలేజ్ రావటం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ లో కొంతమంది అలకవిడిన మాట వాస్తవమేనన్న మహేష్ గౌడ్ త్వరలోనే అందరికీ న్యాయం చేస్తామన్నారు. నేతలు కార్యకర్తలు అలకవీడి పార్టీ కోసం పనిచేయాలని సూచించారు. లేకుండా అధికారం రాలే, మీ వల్లే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. కానీ మనం ఇస్తున్నటువంటి కార్యక్రమాలు గత ప్రభుత్వాన్ని పోలిస్తే ఎన్నో రేటుగా అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఇస్తున్నప్పటికీ కూడా ప్రజల్లో మనకు రావాల్సినటువంటి ఉత్సాహం కనిపించట్లే. దానికి కారణం మీరు కొంత పార్టీ మీదనో మా మీదనో కొంత అలకగా ఉన్నటువంటి మాట వాస్తవం. అందుకే మిత్రులారా, గత ఎన్నికల తర్వాత కార్పొరేషన్ చైర్మన్లు ఇస్తే దాదాపు 80% జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఈ కార్పొరేషన్ చైర్మన్లుగా చేయడం జరిగింది. యువజన కాంగ్రెస్తో సహా అన్ని ఫ్రంటల్ ఆర్గనైజేషన్ అధ్యక్షులకి చైర్మన్లు ఇవ్వడం జరిగింది. ఇంకా కొన్ని ఇవ్వాల్సినవి ఉన్నాయి, బోర్డు డైరెక్టర్లు ఇవ్వాల్సినవి ఉన్నాయి. పిసిసి కార్యక్రమం 2-3 రోజులు రావాల్సిన అవకాశం ఉంది. మిత్రులారా, ఈ కార్యక్రమంలో పెట్టుకోవడానికి కారణం దేశ చరిత్రలో మొదటిసారిగా కుల సర్వే చేయడమే కాదు, 40 ఏళ్ల కళ ఎస్సీ సబ్ ఫెడరేషన్ కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన ధర్మిల తక్షణమే అమల్లోకి తీసుకొచ్చిన ఘనత కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానిదే. తెలంగాణ ఉద్యమ చరిత్రను ఓ కుటుంబం వక్రీకరిస్తోందన్నారు సీఎం రేవంత్. హైదరాబాద్లోని జలవిహార్లో దేవేంద్ర గౌడ్ రాసిన విజయ తెలంగాణ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విజయ తెలంగాణ పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన తెలంగాణ ఉద్యమంపై చర్చ లోతుగా జరగాలన్నారు. తెలంగాణ ఉద్యమం రాష్ట్ర సాధనలో కేవలం ఒక్క కుటుంబం మాత్రమే పాల్గొన్నట్లు చరిత్రను వక్రీకరించారు. కానీ తెలంగాణ ఉద్యమంలో ఎన్నో వర్గాలు పాల్గొన్నాయని గుర్తు చేశారు. ప్రత్యేక రాష్ట్రం కోసం మాజీ మంత్రి దేవేంద్ర గౌడ్ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారని తెలిపారు సీఎం. చాలా అభిమానించే గౌరవించే నాయకులలో దేవేందర్ గౌడ్ గారు మొదటి స్థానంలో ఉంటారు. వారు స్వయంగా వారి అనుభవాలను క్రోడీకరించి భవిష్యత్ తరాలకు ఒక పుస్తక రూపంలో వారు అందించడం, ఆ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి వారు రాసిన అనుభవాలు తెలంగాణ ఉద్యమ సందర్భంలో ప్రజల కోణంలో జరిగిన తెలంగాణ ఉద్యమం గురించే ఆ విజయ తెలంగాణలో పొందుపరిచినని నేను వ్యక్తిగతంగా భావిస్తున్నాను. ఎందుకంటే తెలంగాణ చరిత్ర, నేను తెలంగాణ బిల్లు శాసనసభకు వచ్చినప్పుడు ఒక అంశాన్ని ప్రస్తావించిన, ఈ తెలంగాణ నేల మీద తెలంగాణ యొక్క ఏర్పాటు కోసం పోరాటాలు చేసి అసూలు బాసిన వాళ్ళే ఉన్నారు. అసూలు బాసిన వాళ్ళు, అమరులు అయిన వాళ్ళు, వాళ్ళ గొప్పతనాన్ని, వాళ్ళ పోరాట స్ఫూర్తిని వాళ్ళు లెక్కించుకోలేరు. అలాంటి వాళ్ళు వేలాది లక్షలాది మంది ఈ నేల మీద పుట్టినరు, ఈ నేల మీద అమరులైనరు. ఒక వ్యక్తి, ఒక కుటుంబము, ఒక రాజకీయ పార్టీ మొత్తం తెలంగాణ చరిత్ర అనే విధంగా చిత్రీకరించడానికి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. అది వాస్తవం కాదు. తెలంగాణ ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్న వాళ్ళు వాళ్ళ అనుభవాలను తెర ముందు జరిగింది, తెర వెనకాల జరిగిన విషయాలను క్రోడీకరించి రాసితే మన భవిష్యత్ తరాలకు ఈ సమాచారం, ఈ సందేశం చేరాలి.
తెలంగాణ బీజేపీలో జిల్లా అధ్యక్షుల నియామకం చిచ్చురేపుతోంది. ఎమ్మెల్యే, ఎంపీలు సూచించిన విధంగా అధ్యక్షుల ఎంపిక జరగకపోవడంతో కీలక నేతలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తాను సపోర్ట్ చేసిన నేతకు గోల్కొండ గోషామహల్ ప్రెసిడెంట్ పోస్ట్ ఇవ్వకపోవడంతో ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను పార్టీలో వేధింపులు తట్టుకోలేకపోతున్నా అన్నారు రాజాసింగ్. పార్టీకి తన అవసరం లేదని చెబితే ఇప్పటికిప్పుడే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తానన్నారు. బీజేపీని వదిలి వెళ్లేందుకైనా తాను సిద్ధంగా ఉన్నానన్నారు రాజాసింగ్. మేము జిల్లా పేరు ఇచ్చినాం. గోల్కొండ జిల్లాలోనే నాకు కాన్స్టిట్యున్సీ వస్తుంది. మేము పేరు ఇచ్చిన తర్వాత కూడా మా పేరు మంచి కార్యకర్త అని డిక్లేర్ చేయకుండా వేరే వ్యక్తిని గోల్కొండ ప్రెసిడెంట్గా డిక్లేర్ చేసినారు. నేను అనుకుంటున్నా పార్టీకి మా అవసరం లేదనుకుంటున్నా. నో ప్రాబ్లం, ఏం చేయొచ్చు చూపెడతాం. ముందు మా బలమైంది. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అరెస్ట్ అయిన డీఎస్పీ ప్రణీత్ రావుకు బెయిల్ మంజూరైంది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి సెషన్స్ కోర్టు. ₹1,00,000తో పాటు 2 పూచీకత్తులు సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది. అలాగే పోలీసుల విచారణకు సహకరించాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ కేసులో ఇప్పటికే ఏఎస్పీలు తిరుపతన్న, భుజంగరావు, టాస్క్ ఫోర్స్ మాజీ డీజీపీ రాధాకిషన్ రావు బెయిల్పై విడుదలయ్యారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ హయాంలో కాకాని గోవర్ధన్ రెడ్డి భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఎన్నికల కోడ్కు ఒక్కరోజు ముందు కాకాని గోవర్ధన్ రెడ్డి 57.5 ఎకరాలు కొట్టేశారు అంటూ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శలు చేశారు. సోమిరెడ్డిపై కేసు నమోదైన నేపథ్యంలో నెల్లూరు రైల్వే కోర్టులో హాజరయ్యారు. ఈ సందర్భంగా కాకాని పుణ్యమా అంటూ కోర్టులో ముద్దాయిగా నిలబడాల్సి వచ్చిందని పేర్కొన్నారు. గోవర్ధన్ రెడ్డి పుణ్యమా అంటూ కోర్టులో ముద్దాయిగా నిలబడాల్సి వచ్చింది. ఆయన ఆనందయ్య ముందు విషయంలో నా మీద ఒక తప్పుడు కేసు పెట్టారు. ఇటువంటి చాలా కేసులు పెట్టుండారు. ఇప్పటికి నాకు ఆ సింగపూర్, మలేషియా, హాంకాంగ్ లో 1000 కోట్లు ఏడున్నాయో చూపివు. ఇప్పుడు 2016లో చెప్పినావు, 9 ఏళ్ళు అయిపోయింది. అది ఎక్కడుందో చూపివయ్యా అంటే చూపివు. ఇంకొక 400-500 కోట్లు చెప్పావు, అవి చూపించవు. అల్లుడికి నేను కొనిబడలే. 60 ఏళ్ల నుంచి వాళ్ళ తాత కాంట్రాక్టర్. చాలా రాష్ట్రాల్లో వాళ్ళ కాంట్రాక్టర్స్. వాళ్ళు నన్ను ఆదుకుంటారు, నా కొడుకుని నన్ను. 2019లో సర్వేపల్లికి నీకు డమ్మీగా నామినేషన్ వేసింది. 2024లో నామినేషన్ వేసింది డమ్మీగా. 19 ఆస్తులు, 24 ఆస్తులు. 19లో ఆమె అఫిడవిట్లో, ఎన్నికల అఫిడవిట్లో ఏం ఆస్తులు చూపించింది నీ కుమార్తె. 24లో ఎన్ని ఎకరాలు కొన్నది, ఎంత ఆస్తులు పెరిగింది చూపించింది. జగనన్న కాలనీలో ఎంత దోచుకున్నావు. మార్చి 16 ఎలక్షన్ కోర్ట్. వల్లభనేని వంశీ అరెస్టుపై కీలక వ్యాఖ్యలు చేశారు సిపి రాజశేఖర్ బాబు. వంశీని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామన్నారు. వంశీ కేసుపై టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ చేపడుతున్నామని, త్వరలోనే కస్టడీకి తీసుకుంటామన్నారు. విచారణలో అన్ని విషయాలు తెలుస్తాయని, ఈ కేసులో ఉన్న మరికొంతమంది నిందితులను కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తామన్నారు. ఈ కేసుకు సంబంధించి అన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నాయన్నారు సిపి. రిమాండ్ చేశాం కదమ్మా, రిమాండ్ చేశాము. రిమాండ్ అయ్యారు. తర్వాత పోలీస్ శాఖ కొంత, ఇందాక నేను చెప్పాను కదా మీకు, సో నేరం అనేది జరిగిన తర్వాత టెక్నాలజీ అనేది చాలా గట్టిగా ఉపయోగిస్తాము. నేను అదే చెప్తాను, టెక్నాలజీ నుంచి ఎవరు తప్పించుకోలేరు. టోల్ గేట్స్ ఉంటాయి, సీసీ కెమెరాలు ఉంటాయి, డ్రోన్లు ఉంటాయి, ఫోన్లు ఉంటాయి, ఫోన్ కాల్ డీటెయిల్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కాబట్టి సో ఖచ్చితంగా నేరం ఎలా జరిగింది ఏంటి అనేది ఇక టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నాము. చేసి పకడ్బందీగా కేసుని బిల్ చేయడం జరుగుతుంది. పోలీస్ కస్టడీకి తీసుకోవాలి. తీసుకోవడానికి ఈ రోజు కానీ రేపు కానీ పోలీస్ కస్టడీకి తీసుకోవడానికి అప్లికేషన్ ఫైల్ చేయడం జరుగుతుంది. నేను అదే మా చెప్పింది, ఆల్స్ ఆర్ ట్రూ అనేది టెక్నాలజీ ఇస్తే ఏ కారు వచ్చింది, ఏ కారు వెళ్ళింది, ఎటు పోయింది, ఏంటి అనేది నేను అదే చెప్తాను. సో దేని నుంచైనా తప్పించుకోగలరు కానీ టెక్నాలజీని తప్పించుకోలేరు. థ్యాంక్ యూ. అదే నిన్న రిమాండ్ చేశాం కదమ్మా, రిమాండ్ చేసి. ప్రపంచ దేశాల ముందు అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. అగ్రనాయకుల భేటీ కోసం యావత్ ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూసింది. అభివృద్ధి చెందిన దేశం, అభివృద్ధి చెందుతున్న దేశాధినేతల భేటీపైన అన్ని దేశాల ప్రతినిధులు ఆసక్తిగా ఎదురుచూశారు. ఎట్టకేలకు మోదీ యుఎస్ టూర్ సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసుకుని స్వదేశానికి వచ్చేశారు. ఈ పర్యటనలో మోదీ పైన డొనాల్డ్ ట్రంప్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
తనను మించిన తోపు మోదీ అన్నాడు ట్రంప్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మోదీ ద్వైపాక్షిక సంబంధాల పూర్తి వివరాలు ఇరువురు కలిసి వెల్లడించారు. ఈ క్రమంలో ప్రధాని మోదీతో సమావేశానికి కొన్ని గంటల ముందు డొనాల్డ్ ట్రంప్ టైట్ ఫర్ టాట్ ట్రేడ్ పాలసీగా అన్ని దేశాలకు పరస్పర సుంకాలను ప్రకటించారు. అధ్యక్షుడు ట్రంప్ను మీడియా అడిగిన ప్రశ్నల్లో ఒకటి ఆసక్తి రేపుతోంది. మీ ఇద్దరిలో మెరుగైన సంధానకర్త ఎవరు అని మీడియా ప్రశ్నించింది. దీనికి ఏమాత్రం సంకోచించకుండా మోదీనే బలమైన సంధానకర్త అని చెప్పారు డొనాల్డ్ ట్రంప్. ఇందులో ఎలాంటి భేషజాలు లేవని, మోదీని మించిన తోపు ఎవరూ లేరు అంటూ కితాబిచ్చారు. బంగారం ధరకు రెక్కలొచ్చాయి. గోల్డ్ రేట్ రోజు రోజుకు పెరుగుతోంది. ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకుంది బంగారం ధర. 24 క్యారెట్ల బంగారం ధర 89,000 రూపాయల మార్కును దాటేసింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 82,410 రూపాయలు పలుకుతోంది. హైదరాబాద్లో కిలో వెండి ధర 1,450 రూపాయలకు చేరుకుంది. ఇప్పటికే బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పసిడి ధర పరుగు పెడుతోంది. తగ్గేదేలే అన్నట్లుగా ధరలు అంతకంతకు పెరుగుతున్నాయి. రన్ రాజా రన్ అన్నట్టుగా ఈ ఏడాది ప్రథమార్థంలోనే ₹1,00,000 మార్కును టచ్ చేసే పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఇక పసిడి ఇదే జోరును కొనసాగిస్తే మధ్యతరగతి జనం బంగారం కొనటం కష్టంగానే మారొచ్చు. అసలు పగ్గాలే లేవు అన్నట్టుగా బంగారం ధర పరుగులు పెడుతోంది. అంతర్జాతీయంగా ట్రంప్ ఎఫెక్ట్, దేశీయంగా రూపాయి పతనంతో గోల్డ్ రేటు కొత్త రికార్డులను తాకుతోంది. ఇప్పుడున్న పరిస్థితులను చూస్తే కనుక తులం బంగారం ధర ₹1,00,000 చేరే రోజు ఎంతో దూరం లేదని ఖచ్చితంగా చెప్పొచ్చు. ప్రధానంగా ట్రేడ్ వార్ కారణంగా స్టాక్ మార్కెట్లలో అనిశ్చితి కనిపిస్తోంది. దీని కారణంగానే బంగారం ధర స్పీడ్ పెరిగిందని విశ్లేషకులు చెబుతున్నారు.